యాత్ర 2 సినిమా మేము కొన్ని అభ్యంతరాలు తెలపడం జరిగింది. సంసార్ వారికి ఏ అభ్యంతరాలు తెలపడం జరిగిందంటే, మేము అభ్యంతరాలు తెలుపుతూ 22వ తారీఖు నాడు ఒక లెటర్ రాశాం. 22వ తారీఖు నాడు ఒక లెటర్ రాశాం సంసార్ వారికి. అది ప్రెస్కి కూడా రెడీ చేశాం. అది అయితే ఆ లెటర్ని 22వ తారీఖు చేసి 23 సంసార్ చేశారు. 23 సంసార్ జరిగింది. అంటే లెటర్ని పరిగణలో తీసుకోకుండా సంసార్ చేశారు. నేనేమడుగుతున్నానంటే, ఇక్కడ సంసార్ ఆఫీసర్ గారిని కానీ, సిఇఓ గారిని కానీ, చైర్మన్ గారిని కానీ నేను అడుగుతుంది ఏంటంటే, అసలు మీకు 70 సినిమాలు పెండింగ్ ఉన్నాయి అండ్ 70 మూవీస్ ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి. 2 నెలల నుంచి చిన్న సినిమా నిర్మాతలు మీ వెనకాల తిరిగి కాళ్ళు అరిగిపోయి అప్పుల పాలైపోయి వాళ్ళు అక్కడ సంసార్ ఆఫీస్ చుట్టూ పడికాపులు కాసి ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు సంసార్ అవుద్దా, ఎప్పుడు రిలీజ్ అయితే అప్పులు తీర్చుకుందాం అనే పరిస్థితుల్లో మీరు ఉంటే, అసలు చిన్న సినిమా నిర్మాతను పట్టించుకోకుండా, ఆ 70 సినిమా నిర్మాతని పట్టించుకోకుండా ఆల్ ఆఫ్ ది సడన్ ఒక అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది, ఆ అప్లికేషన్ వచ్చిన మరుసటి రోజే సినిమా చూడడం ఏంటి, ఆ సినిమా చూసిన వెంటనే మీరు సంసార్ చెప్పేయడం ఏంటి, గైడ్లైన్స్ అని మీరు పెట్టుకున్న గైడ్లైన్స్, సంసార్ గైడ్లైన్స్ ఏంటి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి. ఎన్నోసార్లు హైకోర్టు వారికి మీరు విన్నపించింది ఉంది, హైకోర్టు వారు మీకు చెప్పినవి ఉన్నాయి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్లు ఉన్నాయి, సంసార్ గైడ్లైన్స్లు ఉన్నాయి, అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఉంది 1973. ఇవన్నీ కూడా మీకు ఇంప్లూయెన్స్ ఉన్న పర్సన్ వస్తే ఈ అవసరం లేదు, మేము సంసార్ కూడా చూడకుండా సర్టిఫికెట్ ఇస్తామన్న పరిస్థితి మీకు వచ్చింది. ఈరోజు సంసార్ ఆఫీసర్ గారిని స్తూతిగా అడుగుతున్నా, చైర్మన్ గారిని కానీ, మీరు సంసార్ సినిమా చూసారా, చూడకుండా కూడా సర్టిఫికెట్ ఇచ్చారా, ఇష్యూ చేస్తున్నారా? మీరు 70 సినిమాలు ఉంటప్పుడు ఆర్డర్లో అప్లికేషన్ పెట్టుకుంటున్నప్పుడు ఆర్డర్ ఎందుకు పెట్టారు ఆన్లైన్లో? ఒక సినిమా తర్వాత ఒక సినిమా చూడాలని. మీరు 70 సినిమాలు పెండింగ్ ఉండి మీరు ఈ సినిమాని వచ్చిన ఆల్ ఆఫ్ ది సడన్ అప్లికేషన్ వచ్చింది. అప్లికేషన్ ఎప్పుడు వచ్చింది? ఆ అప్లికేషన్ మీరు ఎప్పుడు సినిమా చూశారు అంటే మీకు ఎవరు ఫోన్ చేశారు? మీరు ఎవరు ఇన్ఫ్లుయెన్స్కి ఉపయోగపడ్డారు? మీరు దేనికోసం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడ్డారు? ఇన్ఫ్లుయెన్స్లో నేను మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే డబ్బులా ఇవన్నీ నేను అనట్లే. మీరు రిటర్న్గా 100% 70 సినిమాలు పక్కన పెట్టి, చిన్న సినిమా నిర్మాతలను పక్కన పెట్టి ఈ సినిమా చూడడం తప్పు అంటాను. 66 రోజులు మీకున్న గైడ్లైన్స్ని ఎందుకు ఇచ్చారు? గైడ్లైన్స్ ఇలాంటి పొలిటికల్ మూవీస్ కానీ ఇంపార్టెంట్ ఏమైనా మూవీస్ వస్తే ఆ మూవీస్ని అందరినీ ముందు మెంబర్స్కి పంపించుకోవాలా స్క్రిప్టు, ఆ మెంబర్స్ స్క్రిప్ట్ రెడీ చేయాలా, మెంబర్స్ స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత సినిమా చూడాలా, సినిమా చూసి ఏ గైడ్లైన్స్ ప్రకారం యూ సర్టిఫికేట్ ఇవ్వాలా, యూఏ ఇవ్వాలా, ఏ సర్టిఫికేట్ ఇవ్వాలా, లేకపోతే ఇక్కడ సమాజానికి పనికొచ్చిందా, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏ మతానికైనా ఏ కులానికైనా ఏమైనా రెచ్చగొట్టే ఉందా, ఇంకొక మనిషిని కించపరిచే విధంగా ఉందా, అన్నీ కూడా మీరు 66 రోజుల్లో చూసుకొని ఇవ్వాలి. ఇది మేము పెట్టింది కాదు, మేము చెప్పింది కాదు. మీ సంసార్ యాక్ట్, మీ సంసార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ల యాక్ట్లో పెట్టిందే. మీరు హైకోర్టు వారికి లాస్ట్ టైం ఒక కేసులో సమర్పించిందే మీకు చెప్తున్నా. మీకు ఇది దీంట్లో మా సంసార్ ఆఫీసర్ గారు ఏమి పాత్ర వహించారు, ఎక్కడి నుంచి వచ్చింది ఫోను, ఎక్కడి నుంచి ఆల్ ఆఫ్ ది సడన్ యాత్ర 2 సంసార్ చేశారు. నేను 22వ తారీఖున లెటర్ పెట్టడం జరిగింది. నేను లెటర్ పెట్టింది కూడా నేను క్లియర్గా చెప్పా, ఈజ్ ద పొలిటికల్ మూవీ. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ఇస్ పొలిటికల్ లీడర్, 14 సంవత్సరాలు సీఎం, ఆయన్ని కించపరిచారు. లోకేష్ గారిని కించపరిచారు. ఇస్ అ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కించపరిచారు. అలాగే సోనియా గారి జాతీయ పార్టీ సోనియా గాంధీ గారిని కించపరిచారు. ఆ ట్రైలర్లోనే కనబడుతుంది. దయచేసి ఇవన్నీ కూడా పరిణలోకి తీసుకోండి. ఈ పరిణలో తీసుకొని సంసార్ ఇప్పుడు ఆల్రెడీ దగ్గరికి ఎలక్షన్కి దగ్గరికి వచ్చింది కాబట్టి, ఎలక్షన్ నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ చెయ్యండి అని రిక్వెస్ట్గా మీకు పెట్టడం జరిగింది. పోనీ అది అవన్నీ మీరు పరిగణలో తీసుకున్నారా లేదా? సంసార్ చూసిన తర్వాత ఓకే, మీరు ఏదైనా పరిగణలో తీసుకున్నారు. మీకు సంసార్ 70 సినిమాలు ఉంటుండగా ఆ 70 సినిమాలని చిన్న సినిమాలను పెద్ద సినిమాలను ఆ ఆర్డర్లో కాకుండా ఇది ఆల్ ఆఫ్ ది సడన్ సినిమా చూడటానికి కారణం ఏమిటి? మీకు సెంట్రల్ నుంచి ఫోన్ వచ్చిందా, స్టేట్ నుంచి ఫోన్ వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా ఇన్ఫ్లుయెన్స్ వచ్చిందా, ఏమొచ్చింది? నేను సంసార్ ఆఫీసర్ గారిని చాలా సూటుగా అడుగుతున్నా, అసలు సంసార్ చూసి ఇచ్చారా, చూడకుండా కూడా ఇస్తున్నారా సర్టిఫికెట్?
సెన్సార్ అనేది ఇండివిజువల్ బాడీకి కాకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్న ఆ గైడ్లైన్స్ ప్రకారం మనం చేయాల్సిన బాధ్యత ఉంది. అవన్నీ కూడా మీరు ఈరోజు పట్టించుకోకుండా చిన్న సినిమాలను ఇబ్బంది పెట్టి ఈరోజు మొత్తం అందరినీ కూడా తొంగలో తొక్కి ఈ సినిమా చేయడానికి కారణాలు 2 ఉంటాయి. ఏపీ గవర్నమెంట్ మీకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించవచ్చు, వాళ్ళ మాట విని మీరు సెన్సార్ చేయొచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్లో మీకు అనురాగ్ సింగ్ ఠాగూర్గా డైరెక్ట్గా ఫోన్ చేసి మీ సినిమా చూడమని చెప్పి డైరెక్ట్గా మీ సర్టిఫికేట్ ఇచ్చేయండి అని చెప్పండొచ్చు. మీ గైడ్లైన్స్ అన్ని పక్కన పెట్టి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనేది ఇది కరెక్టా? దీని మీద మీరు ఏదైతే సెన్సార్ గైడ్లైన్స్ని తప్పారో దాని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. తప్పకుండా మా మనోభావాలు దెబ్బతినే విధంగా, మా ఎలక్షన్స్లో మమ్మల్ని కించపరిచే విధంగా, మా నాయకుడిని కించపరిచే విధంగా, ఆ హీరోని కించపరిచే విధంగా, ప్రతిపక్షానికి కించపరిచే విధంగా ఉన్న ప్రతి సన్నివేశాన్ని వైసీపీకి అనుకూలంగా మీరు సెన్సార్ చేశారని ఒప్పుకోక తప్పదు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. దీంట్లో ఒక వ్యక్తి పేర్లు అవసరం లేదు, ఒక సినిమా వ్యక్తి 2 నెలల నుంచి తిరుగుతున్నాడు మీకు సెన్సార్కి పెట్టి. అప్లికేషన్ అందరూ సెన్సార్కి అప్లికేషన్ ఒకటే డబ్బులు కట్టాలి, ఒకటేలాగా సెన్సార్ నిర్మాతే. చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు ఇక్కడ. సెన్సార్ సినిమా చూడాలి, సర్టిఫికేట్. 2 నెలల నుంచి మీ కాలు చుట్టూ తిరుగుతుంటే ఇప్పటికి సెన్సార్ చూడలే. ఒక వ్యక్తి 2 నెలల నుంచి సెన్సార్ తిరిగితే నిన్న ఒక సినిమా సెన్సార్ చేశారు. అంటే ఏంటిది? మీరు వచ్చిన వాళ్ళు అందరూ తిరుగుతుంటే అసలు లోనకి ఎంట్రన్స్ అవ్వనివ్వట్లే. మీకు ఇష్టమైతే సెన్సార్కి ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని మీరు సెన్సార్ చేస్తున్నారు. అంటే ఆర్డర్లో లేదు. సెన్సార్ అప్లికేషన్ ఎప్పుడు వచ్చినా ఈరోజు వచ్చిన అప్లికేషన్ని ఈరోజే సినిమా చూసే రైట్ మీకు ఎవరిచ్చారు? బిఫోర్ అప్లికేషన్స్ ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు కర్ణాటకలో సీఈఓ మీద ఆరోపణలు వచ్చాయి, బొంబాయి సీఈఓ మీద ఆరోపణలు వచ్చాయి, ఆల్రెడీ అరెస్ట్ అవ్వడం జరిగింది, ఏసీబీ దాడులు జరగడం జరిగింది. ఇక్కడ ఏ ఇన్ఫ్లుయెన్స్తో మీరు చేస్తున్నారు? ఇమ్మీడియట్లీ ఆపరేషన్ సస్పెండ్ చేయాలి, ఎంక్వైరీ కంటెస్ట్ చేయాలి,